సంక్రాంతి పండుగ సందర్భంగా నుమాయిష్కు సందర్శకుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి చిన్నపిల్లలు, ఫ్యామిలీలు వస్తున్నాయి. దీంతో స్టాల్స్ అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. దీనిపై మరిన్ని వివరాలు పూట మౌనిక అందిస్తారు. పండుగ సందర్భంగా సిటీలోని అన్ని టూరిస్ట్ స్పాట్స్ కూడా పబ్లిక్ తో రష్ కనిపిస్తున్నాయి. ఇక నిన్న మొన్న కూడా నుమాయిష్ కి విజిటర్స్ తాగలు కనిపించింది చెప్పాలి. ఈరోజు కనుమ సందర్భంగా కూడా చాలా స్కూల్స్ కి కావచ్చు, ఆఫీసెస్ కి ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో అయితే చాలా మంది విజిటర్స్ దూర ప్రాంతాల నుంచి కూడా నుమాయిష్ ని విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. దీంతో దాదాపు నుమాయిష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వచ్చే రోజులతో అయితే ఫుల్ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇంత రష్ ఉంటుందని తెలియక చాలా మంది వచ్చి కూడా ఇబ్బంది పడ్డారు. మనతో పాటు ఫ్యామిలీ ఉంది, వారితో మాట్లాడదాం. ఏం పేరు మీది? నా పేరు ఆర్ బాలరామ్. ఇక్కడ చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ హాలిడేస్లో పిల్లలంతా ఈ విధంగా చూసిపోవడం నాకు మంచిగా అనిపిస్తుంది. పిల్లలు తీసుకుని వచ్చి ఇబ్బంది అనిపిస్తుంది. రష్ ఎట్లా ఉంది? కొంచెం బాగానే రష్ ఉంది. ప్లస్ పార్కింగ్ అస్సలు ప్లేస్ లేదు. ఇప్పుడు చూద్దామని వచ్చాము, ఇంకా ఎంటర్ కాలేదు. ఏం తీసుకుందాం అనుకుంటారు? షాపింగ్ వచ్చారు కాబట్టి ఇంకా చూడాలి, లోపలికి వెళ్ళి ఏవి బాగుంటే అవి తీసుకుందామని వచ్చాము. బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. పోలీస్ సెక్యూరిటీ ఇట్లా చాలా బాగుంది. వాష్రూమ్స్ గర్ల్స్కి, లేడీస్కి ఇట్లా చాలా బాగుంది. సో మీ పార్కింగ్ దగ్గర నుంచి లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఎట్లా ఉంది బయట రష్? చాలా రష్ ఉంది, అసలు చాలా రష్ ఉంది. సెక్యూరిటీ మాత్రం చాలా బాగుంది. ఒక 5-6 minutes పట్టింది లోపలికి రానికి. అంతమంది ఉంటారని మేము అనుకోలేదు అన్నట్టు. చాలా మంది ఉన్నారు. అదే ఇంకా ఫస్ట్ సారి మేము వచ్చినందుకు ఇంకా ఏదన్నా ఇంకా చూసిపోదామని వచ్చినాం అంతే. కొంతమంది నుమాయిష్ కి ప్రజలతో అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడ్డది. ట్రాఫిక్ తో పాటు పార్కింగ్ ప్రాబ్లం, ఈ రెండు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం పేరు మీది? జ్యోతి. సో ఎట్లా ఉంది రష్? అలా చాలా క్రౌడ్ గానే ఉంది. వచ్చారా? ఇప్పుడే జస్ట్ వచ్చాం. సో ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నారు? ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంకా ఏం తీసుకుందాం అనుకోవట్లేదు. సో ఇంత రష్ ఉంటే ఎక్స్పెక్ట్ చేసిరా, లేకపోతే పండగ కదా ఎవరు ఉండరు అనుకున్నారా? ఎవరు ఉండరు అనుకున్నాం. నిన్నటితోనే లాస్ట్ అనుకున్నాం. ఈ రోజు అంత క్రౌడ్ ఉండదు అనుకుంటే చాలా క్రౌడ్ ఉంది. మరి ఇంత రష్ లో మీ అనుకుని అన్ని కొందాం అనుకుంటున్నారా, లేకపోతే మధ్యలో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లే కొందామని అనుకుంటున్నాం. రష్ ఇబ్బంది అనిపించిందా అండి బయట ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ? లేదండి, పార్కింగ్ ఈజీగానే ఉంది. నేను అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది, పార్కింగ్ కూడా దొరకదు అనుకున్నాను, కానీ నేను రాగానే పార్కింగ్ దొరికింది. సో పిల్లలు తీసుకొచ్చి ఎట్లా ఇబ్బంది పడే అవకాశం ఉందా? నో, బాగానే ఉంది. సో నుమాయిష్కి ఎందుకు బయట ఇన్ని షాప్స్ ఉంటాయి, ఇన్ని మాల్స్ ఉంటాయి, ఇక్కడికే ఎందుకు రావాలనిపిస్తుంది? తెలీదు, అంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాము మేము. సో చాలా మంది చెప్పారు, సరే ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చినాం. తీసుకొని వచ్చిన వాళ్ళైతే కాస్త వాళ్ళతో ఎంజాయ్ చేసి, ఎందుకంటే ఎప్పుడు పుస్తకాలతో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళని కాస్త వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేసేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు అన్ని రాష్ట్రాల వస్తువులు ఇక్కడ ఉంటాయి కాబట్టి కూడా ఇక్కడికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పిల్లలను తీసుకొని. నిన్న మొన్న కూడా భోగి, సంక్రాంతి రోజు కూడా ఎంతో మంది, లక్షలాది మంది కూడా విజిటర్స్ వచ్చి షాపింగ్ చేశారు. ఈరోజు కాస్త రష్ తక్కువ ఉంటే ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా రష్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న మొన్నలానే రష్ కనిపిస్తుంది. నుమాయిష్ గేట్ బయట చూసుకున్నట్లయితే కూడా పోలీసు ఒక రోప్ సహాయంతో కూడా పబ్లిక్ ని అందరూ ఒకసారి ఆపి ఒక్కొక్క బ్యాచ్ ల వారిగా డివైడ్ చేసి పంపిస్తున్నారు. ఏం పేరు మీది? రాణి. ఎట్లా ఇప్పుడు వచ్చినా ఫస్ట్ టైం రావటం, సో అందుకే ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం రావటం. రష్ ఎట్లా ఉంది? అసలు ఫుల్ రష్ ఉంది. అనుకో ఎంత ఉంటుందని అసలు అనుకోలేదు. మరి వెళ్ళిపోదాం అనుకుంటారా? అసలు టైం అయిపోయేదాకా ఇక్కడే ఏటీఎంస్ లేవండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయట కూడా ఏటీఎంస్ లేవు, నో క్యాష్. కొద్దిగా ఏటీఎంస్ కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ మామూలుగా లోకల్గా జిల్లంగానే ఎగ్జిబిషన్, ఇది చాలా పెద్దగా ఉంది. చూద్దాం ఒకసారి చూద్దామనేసి వచ్చినట్లే. ఫుల్ ఉంది ట్రాఫిక్, పార్కింగ్ ప్రాపర్గా లేదు. బయట ట్రాఫిక్ ఎట్లుందండి? ట్రాఫిక్ బాగుంది, మంచిగా క్లియర్ అవుతుంది, మంచిగా పబ్లిక్ కూడా. పార్క్ దొరికిందండి, బయట పెట్టాను, మంచి ఫ్రీ పార్కింగ్, కానీ సంతోషంగా ఉంది అన్నీ ఒకటే చోట ఉన్నందుకు. మేడం ఏం తీసుకుంటారు వచ్చి? మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇక్కడ కాజు, కిష్మిష్ అవి ఉంటాయి కదా, అవి తీసుకుంటాం. కాశ్మీరీ నుంచి వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఇంకొకటి వచ్చేసి లక్నో వర్కి డ్రెస్సెస్ తీసుకుంటాం. ఇది కూడా 4 years బ్యాక్ తీసుకున్నాను. రష్ చాలా బాగుంది, ఎందుకంటే హాలిడే కదా ఇవాళ, అందుకే చాలా రష్ ఉంది. చాలా బాగుంటాయి ఐటమ్ అయితే, డిఫరెంట్గా దొరుకుతాయి. మెయిన్ ఈసారి ఇంకా చాలా యూనిక్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. పిల్లలకు కూడా క్లిప్స్ అట్లాంటివి కూడా తీసుకున్నాం అనమాట.
క్రౌడ్ ఎక్కువ నేపథ్యంలో సొసైటీ ముందు నుంచి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మెట్రో సర్వీస్ని వినియోగించుకోవాలి. బైక్లు కార్లు సెల్ఫ్గా వచ్చిన వాళ్ళైతే పార్కింగ్, దాంతోపాటు ఈ ట్రాఫిక్ సమస్యకి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు కూడా అని తెలుస్తుంది. నిన్న మొన్న లక్షలాది మంది విజిటర్స్ వచ్చిరు, షాపింగ్ చేసిరు. ఈ రోజు కూడా ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశోక్తో మోనికా, న్యూస్ హైదరాబాద్.